అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ సమ్మేళన కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎందుకని సడన్గా ఆత్మీయ సమ్మేళనం? అంటే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, మేధావి వర్గాలు, ఇంకా స్తబ్దంగా ఉన్నటువంటి జనసేన అభిమానుల్ని అందరినీ కూడా సమీకరించి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మెయిన్ నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా బివి రాఘవ చౌదరి గారు, నారా శేషి గారు, ఇంకా మా జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఇట్లాగ అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. అదేవిధంగా భారీ సంఖ్యలో ఈ రోజున దాదాపు 350 మంది మహిళలు కానీ, వీర మహిళలు కానీ, అదే కాదు యువకులు కూడా 350 మంది ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయేటువంటి ఎలక్షన్కి ఏ రకంగా మనం సంసిద్ధం అవ్వాలి, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం గూండాగిరి చేస్తూ ఉంది, దౌర్జన్యాలు చేస్తూ ఉంది. రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో బూతుల దగ్గర కూడా ఉండకుండా గొడవలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని ఇట్లాంటి పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి లోకల్ ఎమ్మెల్యే ఏ రకంగా ఇక్కడ పనిచేశాడు, ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ప్రజలకి ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం లేకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి ఎమ్మెల్యే అటువంటి పరిస్థితి. దాని మీద మేము చేసినటువంటి ఈ 57 నెలల్లో మేము చేసినటువంటి ప్రభుత్వం మీద మేము చేసినటువంటి పోరాటం, ప్రతిఘటన, ఆ విషయాలన్నీ కూడా కార్యకర్తలు అందరం కూడా చర్చించుకొని వారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో కూడా పార్టీకి బలంగా మనం పునాదిగా గ్రౌండ్ లెవెల్లో మరి బూత్ లెవెల్ దగ్గర నుంచి డివిజన్ లెవెల్ దగ్గర నుంచి అంతా కూడా సమిష్టిగా ప్రతిష్టంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో అందరూ కూడా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మీటింగ్ జరిగింది. గత 2-3 రోజులుగా ఏలూరు జనసేన పార్టీలో ఒక కొత్త చర్చ వచ్చింది. కొంతమంది కొత్త వ్యక్తులు ఏలూరు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆశ అయితే ఉండొచ్చు, కానీ మా జనసేన పార్టీ అది పరిగణలో తీసుకోదు. మా పవన్ కళ్యాణ్ గారు అది పరిగణలో తీసుకోరు. పార్టీలోకి అందరం కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు రావాలని కోరుకుంటాం, బలమైన నాయకులు రావాలని కోరుకుంటాం. వాళ్ళు కూడా వస్తే మేము స్వాగతిస్తాం. అదే రకంగా శేషి గారు కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే, 20 వరకు ఉన్నారు. తర్వాత కొన్ని పరిణామాల వల్ల వైఎస్ఆర్లోకి వెళ్ళారు. ఆయన వెళ్ళినా కానీ మనసు అంతా ఇక్కడే ఉంది. ఆయన జనసేన పార్టీ మనిషి, జనసేన పవన్ కళ్యాణ్ గారి మనిషి. అలాంటి పరిణామాలు ఏమైనా జరిగితే మీ ఎట్లా ఉండబోతున్నారు? అంటే అట్లాంటివి ఏమి జరగవు, జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఆలోచన ఉంటుంది, ఎవరైతే కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో, పార్టీ ఇచ్చేటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహిస్తున్నారో, పార్టీ బలోపేతం అవుతుందా లేదా, అక్కడ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉందా లేదా అనేది చూస్తారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి పరిస్థితులు జరగవు. సహజంగా ఏంటంటే ఎలక్షన్ సీట్ల పంపకం ఇచ్చేవాడికి అనేక మంది ఆశిస్తారు, వస్తారు. అవన్నీ కూడా ఫలించవనేది నా ఆలోచన. మీ క్యాడర్ కూడా ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి, ఇలాంటి చర్చ కొత్తగా రావడంతో వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఏం చెప్తాను మీ క్యాడర్? అంటే జనరల్గా అది ఆ క్యాడర్ కూడా అట్లాంటి ఆలోచనలు ఉండకూడదని ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టింది. అట్లాంటి ఎందుకంటే జనరల్గా రాజకీయ పార్టీల్లో ఈ ఒక సహజమైనటువంటి ప్రక్రియ అది. అంతా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు కొద్దిగా ఆశిస్తారు, లేదా మేము కొద్దిగా పెద్ద రకంగా ఉన్నాం కదా, మాకు వస్తే బాగుంటుందని ఆశిస్తారు, లేదా గెలిచే మూమెంట్ ఉంది కదా అని అడిగితే బాగుంటుందని ఆశిస్తారు. అవన్నీ పార్టీలు కూడా ఆలోచిస్తాయి. పార్టీ కూడా ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే అక్కడ సమర్థవంతంగా బెదరకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నారో అనేది కూడా చూస్తుంది. అందుకని అట్లాంటివి ఏమీ ఫలించవనేది నా ఆలోచన. ఇది మొత్తంగా రెడ్డి అప్పలనాయుడు చెప్తున్నారు. ఏదైతే ఈ 57 నెలల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఉన్నారో వాటిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో దాని మీద చర్చించడానికి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇటు జనసేన నుంచి ఖచ్చితంగా తానే పోటీ ఉండబోతుందని కూడా ఆయన కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో సంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.